శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సదాశివసమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతయే నమః. వచన సుందరకాండము ఎపిసోడ్ 15 చెప్పుకోవాలి. ఎపిసోడ్ 14లో ఏంటంటే, తన సందేహ నివృత్తి కోసం నన్ను పంపగా నేను వారితో సంభాషించి వారికి సుగ్రీవునితో అగ్నిసాక్షిగా మైత్రిని నేర్పితినని ఆంజనేయ స్వామి సీతమ్మ వారికి చెప్పారన్నమాట. అది ఇప్పుడు ఎపిసోడ్ 15 కంటిన్యూ చేద్దాం. సుగ్రీవుడు తన అన్నయ్యైన వాలి తన భార్యను బలవంతంగా తన నుండి వేరు చేసిన విధమును చెప్పగా శ్రీరాముడు సుగ్రీవుని ఓదార్చెను. లక్ష్మణుడు సుగ్రీవునకు రాముడు నీ ఎడబాటు వలన కలిగిన శోకమును గూర్చి పూర్తిగా చెప్పాను. పిమ్మట వానర వీరులు నీవు భూమిపై పడవేసిన నీ ఆభరణములు తీసుకుని వచ్చి సంతోషంతో శ్రీరామునికి చూపిరి. కానీ రావణుడు నిన్ను కొనిపోయిన మార్గమును మాత్రము తెలుపలేకపోయిరి. ఆ నగలను సుగ్రీవుడు శ్రీరామునికే సమర్పించను. వాటిని చూచిన వెంటనే శ్రీరాముడు స్పృహను కోల్పోయాను. నీ ఆభరణములను దివ్య స్వరూపుడైన శ్రీరాముడు తన అడిలో నంచుకుని పరిపరి విధముల పరితపింపసాగాను. రాముడు వాటిని పదే పదే చూచుతూ రోధించుతూ ఉండెను. అప్పుడు నేను పెక్కు సాంత్వన వచనములతో అతి కష్టం మీద ఆయనను లేవదీసి కూర్చుండబెట్టదిని. మహాబాహువైన శ్రీరాముడు లక్ష్మణ సహితుడై ఆ నగలను చూచి పదే పదే పక్కన వారు చూపించుతూ సుగ్రీవుని చేతిలో పెట్టాను. ఓ పూజ్యురాల, నీవు కనబడకపోవచ్చే ఆ శ్రీరాముడు నిత్యము ప్రజ్వలించుతున్న మహా అగ్ని చేత అగ్నిపర్వతం వలె తప్పించుతూ ఉన్నాడు. ఓ జానకి, ఆ నరశ్రేష్ఠుడు రావణ బంధుమిత్ర పరివార సహితముగా సంహరించి శీఘ్రముగా నిన్ను కొనిపోవును. రాముడు వాలిని చంపుటకును సుగ్రీవుడు వానరులను పంపి నిన్ను వెతికించుటకును వారిరువురు ప్రతిజ్ఞాపూర్వకంగా ఒక ఒప్పందము చేసుకునిరి. శ్రీరాముడు తన పరాక్రమంతో వాలిని రణరంగమును హతమార్చిన పిమ్మట భల్లూక వానర సమూహములకు సుగ్రీవుని రాజుగా చేసెను. ఓ సీతాదేవి, ఈ విధముగా రామసుగ్రీవుల మైత్రి బలపడెను. నా పేరు హనుమంతుడు. నేను వారి దూతగా ఇచ్చటికి వచ్చితిని. ఓ దేవి, సుగ్రీవుని ఆజ్ఞ మేరకు వానర యోధులు నలుదిక్కుల నిన్ను వెతుకటకై బయలుదేరిరి. మేము కూడా ఆ పని మీదనే అటు ఇటు దక్షిణ దిశకు వచ్చితిమి. వాలి సుతుడైన అంగదుని నాయకత్వంలో బయలుదేరితిమి. శ్రేష్టమైన వింధ్యాద్రి యందు సంచరించుతుండగా మేమందరము దారి తప్పి శోకాతురమైతిమి. మేము ఆ స్థితిలో ఉండగా పెక్కు దినములు గడిచిపోయినవి. కార్యము సఫలము కాకుండా వలన గడువు మీరుట వలనను సుగ్రీవుని వలన భయము చేతను మేము అందరము ప్రాణత్యాగములకు సిద్ధపడితిమి. అప్పుడు మా కార్య సాఫల్యమునకు అన్నట్లు మహాపరాక్రమశాలి అయిన సంపాతి అని పేరు గల ధృతరాజు అతడికి వచ్చి అంగదుని వలన అతని సోదరుడైన జటా యొక్క శిలాఘ్య మృతిని గురించి పూర్తిగా విని ఆ సంపాతి నీవు రావణాలయం నందు లంకలో ఉన్న విషయమును తెలిపాను. పిదప ఆ సంపాతి పలికిన సంతోషకరమైన మాటలను విని అంగద సహితులమై మేమందరము వెంటనే బయలుదేరి సముద్రం యొక్క ఉత్తర తీరము చేరి అంగదాది ప్రముఖులెల్లరూ భయముతో మరలా చింతాగ్రస్తులైరి. వారి తీవ్రమైన భయాందోళనను పోగొట్టి నేను 100 యోజనముల విస్తీర్ణం గల జలధిని లంఘించి తిని ఆ రాత్రి అందే రాక్షసులతో నిండిన లంకలో ప్రవేశించి తిని. ఓ పూజ్యురాల, నేను రావణుని చూచితిని. శోకాకులమైన నిన్నును దర్శించితిని. ఈ వృత్తాంతమును పూర్తిగా యథాతథముగా నీకు విన్నవించితిని. ఓ దేవి, నేను శ్రీరాముని దూతను. నన్ను విశ్వసింపు. దయచూపి నాతో మాట్లాడము. నీ నాథుడు లక్ష్మణుడును కుశలమే. అమ్మా, నీ జాడ తెలియక వానర వీరులు అందరూ శోకాకులరైరి.
మిక్కిలి పరితపించుతూ ఉన్నారు. నిన్ను దర్శించిన వార్తను తెలిపి నేను వారి సంతాపం తొలగింపగలను. నేను అదృష్టవంతుడు. ఓ దేవి, భాగ్యవశమున నా సాగర లంఘనము వ్యర్థము కాలేదు. ఎన్ని ఆటంకములు ఎదురైనను అందరికంటే ముందుగా నిన్ను దర్శించిన కీర్తి నాకే దక్కినది. ఇది నాకు ప్రాప్తించిన మహద్భాగ్యము. మహావీరుడైన రాఘవుడు రాక్షసాధిపుడైన రావణుని అతని బంధుమిత్ర పరివారములను హతమార్చి అతి శీఘ్రముగా నిన్ను పొందగలడు. ఓ వైదేహి, మాల్యవంతమును పేరు గల ఒక మహాపర్వతము కలదు. అతడు నివసించున్న కేసరి అని వానరుడు గోకర్ణ పర్వతంలో వెళ్ళాను. శంభసాధనంలో ఒక రాక్షసుడు సముద్ర తీరంలో గల అతడి పుణ్యక్షేత్రమునందు ఉపద్రవములను కలిగించుతున్నాను. దేవతలు ఋషులు ప్రార్థించగా నా తండ్రి అయిన కేసరి ఆ రాక్షసుని హతమార్చను. ఆ కపీశ్వరుని భార్యయగు అంజనాదేవిందు వాయుదేవుని అనుగ్రహం వలన పుత్రులనై జన్మించదని. నా చర్యలను బట్టి లోకమున నాకు హనుమంతుడు అను ఖ్యాతి ఏర్పడినది. ఈ విధముగా శ్రీరాముని గుణములను తెలిపిన కారణం వలచే సీతాదేవి అతనిని విశ్వసించిన. తగిన నిదర్శనములచే అతని రామదూతగా ఎరింగెను. అప్పుడు జానకీదేవి అంతులేని సంతోషము పొందెను. ఆ మహాసంతోషంలో అందమైన ఆమె కన్నుల నుండి ఆనందాశ్రువులు స్రవించెను. హనుమంతుడు నిజముగా రామదూతయే అని సీతాదేవి భావించెను. హనుమంతుడు ఆమెకు ఇట్లు ప్రత్యుత్తరము ఇచ్చాను. మైథిలి, నీకు ఈ విషయం అన్నింటినీ తెలిపిదిని ఊరడలేము. ఇప్పుడు నేనేం చేసినచో నీకు సంతోషము కలుగునో తెలుపు. తిరిగి వెళ్ళేదను. ఓ మైథిలి, బల సంపదలో నేను ఆ వాయుదేవుని అంతటి వాడను. వానరులను మహాతేజశాలి వాయుసుతుడును అయిన హనుమంతుడు సీతాదేవికి తనపై ఇంకనూ విశ్వాసము దృఢపడుటకై వినయంతో మరలా ఇట్లు పలికెను. ఓ మహాభాగ్యశాలిని దేవి, నేను వానరులను, ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముని దూతను. శ్రీరామ నామాంకితమైన ఈ ఉంగరము చూడము. నాపై నీకు విశ్వాసము కుదురుకున్నటకై మహాత్ముడైన శ్రీరాముడు దీన్ని ఇయ్యగా నేను తీసుకుని వచ్చేది. ఊరడలేము. దుఃఖములన్నీ తొలగి నీకు శుభములు కలుగును. ఆ కపూరుడు ఇట్లు పలికి సీతాదేవికి జానకీదేవి తన భర్త కరస్పర్శ నోచుకుని ఆ అంగుళాభరణమును గ్రహించి దాన్ని పరిశీలించుతూ భర్తను పొందిన వల్ల మానందభరితురాలయ్యాను. నిర్మల హృదయైన సీతాదేవి తన పతి సందేశ ప్రాప్తి చే సంతోషంతో పొంగిపోయినదై ప్రియవచనములతో సమ్మానించుతూ ఆ కపూరుని అనేక విధములా కొనియాడాను. ఓ వానరోత్తమా, నీవు సామాన్య వానరుడు కావు. ఓ కపివర, మహాత్ముని శ్రీరామచంద్ర ప్రభువు నిన్ను పంపాను కనుక నాతో సంభాషించుటకు నీవు యోగ్యుడవు. సాట్లేని పరాక్రమం గల శ్రీరాముడు ఎవరినైనాను బాగా పరీక్షింపగా పరాక్రమం తెలుసుకొనక దూతగా ఎక్కడికి పంపడు. విశేషించి నా యొద్దకు అసలే పంపడు. శ్రీరామ లక్ష్మణుడు క్షేమంగా నుండుట నా అదృష్ట ఫలమే. శ్రీరాముడు క్రుద్ధుడైనతో సమస్త భూమండలమును దహించి వేయగల సమర్థుడు. ఆయనను అట్టెందుకు చేయట్లేదు? శ్రీరాముడు వ్యధకు గురి అవ్వట్లేదు కదా, పరితపించట్లేదు కదా. ఆ పురుషోత్తముడు నన్ను పొందుటకై చేయవలసిన కార్యములకు సన్నద్ధుడు అవుతున్నాడా? శత్రుభయంకరుడైన శ్రీరాముడు శత్రువుల విషయంలో జయేచ్ఛతో దాన భేద దండోపాయములను అవలంబించుతూ ఉన్నాడా? శ్రీరాముడు మిత్రులను సమకూర్చుకుంటున్నాడా? వారికి ప్రత్యుపకారం చేస్తున్నాడా? మిత్రులు మంచివారే గౌరవించేవారేనా? దేవతలను గృహములకై వారిని ప్రార్థించుతూ ఉన్నాడా? తన వంతు అటు పురుష ప్రయత్నములు చేస్తున్నాడా అని అనేక విషయములు అడుగుతూ భరతుడు అజేయమైన అక్షౌహిణీ సేనను ఈ రాక్షసుల బారి నుండి కాపాడు ఇతడికి పంపునా? వానరాధిపుడైన సుగ్రీవుడు వానర వీరులను వెంటనెడుకుని నా కొరకై ఇతడికి వచ్చునా అనసు అనేక విషయములుగా సహేతుకమైన మధుర వచనములను పలికిన వెంబట శ్రీరాముకు సంబంధించిన మనోహరమైన విషయములను మారుతి నుండి మరలా వినగోరినదై మిన్నకుండెను. ఓ కమలలోచన, నీవు ఈ లంకలో ఉన్న సంగతి శ్రీరామునికి ఏమాత్రమూ తెలియదు. నా వచనములను విన్నంతనే రాఘవుడు శీఘ్రముగా వానర భల్లు గగనములతో కూడిన మహాసైన్యంలో వెంట నెడుకుని రావగలడు. శ్రీరాముడు తన బాణ పరంపరతో లంకానగరమునందలి రాక్షసులందరినీ భస్మమునర్చును. ఓ దేవి వైదేహి, శ్రీరాముడు చక్కని నయన శోభలు కలవాడు, మిక్కిలి సుందరుడు. ఆ రాముని నీవు అతి త్వరలోనే దర్శింపగలవు. ఇది ముమ్మాటికి నిజము. మలయ పర్వతం మీద, మేరుగురిపైన, వింధ్యాచలం మీద, మందరాద్రిపైన
దుర్ధుర శైలం మీద కడకు మా ప్రాణములు నిలుపునట్టి ఫలమూలములపైన ఒట్టు పెట్టుకుని చెప్పుతున్నాను. ఓ వైదేహి, వైరావతంపై ఆసీనుడైన ఇంద్రుని వలె ప్రశ్రవణ పర్వతంపై విరాజిల్లుతున్న శ్రీరాముని అతి శీఘ్రముగా చూడగలవు. రాఘవుడు ఎన్నడను మధ్యమాసులను ముట్టడు. వనవాసులను వానప్రస్థులకు వివిధములైన సాత్వికమైన వంజఫలములను కందమూలములను 5 భాగములుగా చేసి వాటిలో 5వ భాగమును ప్రతిదినము శరీరధారణ నిమిత్తము తగినంత మాత్రం భుజించును. వానప్రస్థుల వలె మిగిలిన 4 భాగములను వరుసగా దేవతలకు, పితృదేవతలకు, అతిథులకు, భూతగణములకు అర్పించి మిగిలిన 5వ భాగం మాత్రము వారు స్వీకరించేవారు. నరోత్తముడైన శ్రీరాముడు ఎల్లప్పుడూ నీ ధ్యాసలోనే మునిగి శోకాకులుడై ఉండును. ఆ రాజకుమారుడు సర్వదా సీతా సీతా అని పలవరించుతూ నీ కొరకై పరితపించుతూ ఉన్నాడు. అతడు కఠిన నియమములను పాటించుతూ నిన్ను పొందుటకై ప్రయత్నిస్తూ ఉన్నాడు. శ్రీరాముని గుణ సంకీర్తన శ్రవణ ప్రభావమున వైదేహి శోకము తొలగిపోయాను. కానీ శ్రీరాముడు శోకమగ్రుడైన విషయములను విని ఆమెయు శోకమగ్రయ్యాను. శరత్కాల ప్రారంభంలోనే మేఘములచే కప్పబడిన చంద్రుడు ప్రకాశింపడు. మేఘములు తొలగినంతనే పూర్ణచంద్రుడు ఆహ్లాదకరుడై ప్రకాశించినట్లు సీతాదేవి శ్రీరాముని గుణ సంకీర్తన విన్నంతనే ప్రసన్నమైన ముఖముతో శరత్కాల సీతాదేవి స్థితియు శరత్కాల రాత్రి వరే ఒప్పుచూడెను. 5వ రోజు పారాయణం సమాప్తం. ఇక్కడితో ఎపిసోడ్కి విరామం ఇద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.